ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా చాలా మంది అయితే లైవ్లో కానీ ఇంకా ఇద్దరు సిస్టర్స్ అయితే చాలా సార్లు అడిగారు, ఇంకా అక్కని సారీ కలెక్షన్స్ చూపించక్క అనేసి చాలా సార్లు అడిగారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఈరోజు నా సారీ కలెక్షన్ అయితే చూపించుదాం అనుకుంటున్నాను. ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీతో నేను షేర్ చేసుకోవాలి కదా, ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా నా రెగ్యులర్ సారీస్ అయితే నేనైతే నా యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేద్దాం అనిపించింది. సారీ కలెక్షన్ అయితే ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది అయితే అక్కడి సారీస్ బాగుంటాయి, ఎంత కాస్ట్లో తీసుకుంటామని కూడా ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, దానికి కూడా ఆన్సర్ చేస్తున్నాను. నేను తీసుకునే సారీస్ అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను 500 నుంచి 800, కాకపోతే ఇంకా స్పెషల్ అకేషన్ ఉందంటే 1000 లోపే తీసుకుంటానండి. 1000 కూడా పెట్టాను అసలు, దాదాపుగా 800 లోపే తీసుకుంటాను. నా సారీస్ అన్నీ నార్మల్గానే ఉంటాయి, కాకపోతే స్టిచ్చింగ్ అనేవి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మాత్రం నీట్గా చేయించుకుంటాను. దానివల్ల మీకు కొంచెం హెవీగా కనిపిస్తున్నాయి అంతే తప్ప నేను సారీస్కి అస్సలు ఇన్వెస్టిగేట్ చేయను. ఎందుకంటే అది ఒక్కసారి 2 times 3 times కట్టుకుంటాము. ఆ తర్వాత మనకి ఏదైనా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ సారీ పెట్టుకొని ఎవరు 1 రూపీ కూడా ఇవ్వరండి. సారీస్కి మాత్రం అసలు ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరికైనా సరే సారీస్లో ఎటువంటి ఇన్వెస్టిగేట్మెంట్ చేయకండి. ఎందుకంటే అవి మనకి యూజింగ్ అవన్నీ ఇన్వెస్టిగేట్మెంట్ కదా. నా సారీస్ అయితే ప్రతిదీ ఫాలో అవుతాను, ట్రెండ్ ఫాలో అవుతాను, బట్ ఏదైనా సరే తక్కువ కాస్ట్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ సారీ కూడా చూసేయండి, ఇది కూడా ఈ కలర్ ఎంతో చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను. ఈ సారీ తీసుకొని 3 years అయిపోయింది. ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎంత చెప్తే నమ్ముతారా? 500 అండి ఈ సారీ. ఇది తీసుకొని కూడా 3 years అయింది, 500కే తీసుకున్నాను. ఇక నా ఫేవరెట్ శారీ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చాలాసార్లు వీడియోలలో కూడా కట్టుకున్నాను. ఎంత ఇష్టమో ఈ కలర్ అయినా ఈ శారీ అయినా, చాలామంది చూసారు, నాకు చాలా వీడియోస్లలో కట్టుకున్నాను ఇది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 600. ఇది తీసుకొని కూడా 2 years అయిపోయింది. 600 ఏమో కానీ అసలు దీన్ని లెక్కలేదు, అన్ని టైమ్స్ కట్టుకున్నాను. ఈ శారీ కూడా నాకు చాలా ఫేవరెట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ మాత్రం కాస్ట్లీదండి. ఎందుకు కాస్ట్లీదో కూడా చెప్తాను. ఇది వచ్చేసి 1500 ఈ సారీ. ఇది 1 time కట్టుకున్నాను అనుకుంటా, అంతే 1 time కట్టుకున్నాను. ఈ సారీ కూడా చాలా ఇష్టంగా తీసుకున్నాను, బట్ ఈ సారీ మాత్రం నేను కొనుక్కోలేదు, అందుకే ఇది కాస్ట్ ఎక్కువ పడింది. ఈ సారీ మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశానికి మా అన్నయ్య తీసుకున్నాడండి ఈ సారీ, అందుకోసం అనేసి 1500 పడింది. నేను మాత్రం ఇంత కాస్ట్లో నేను తీసుకోను. ఈ సారీ 10 years బ్యాక్ సారీ, 10 years బ్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 800 పడింది. ఇది నా ఫేవరెట్ సారీ, బట్ ఎక్కువ కట్టుకోలేదు. ఈ సారీ కూడా ఎక్కువ కట్టుకోలేదు, ఇది కూడా మేబీ 2 times ఏమో కట్టుకున్నట్టున్నా, అంతే 2-3 times అంతే. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 800 అండి. ఇది కూడా ఇది ఎక్కడ తీసుకున్నా, జీవిమాల్ అనుకుంటాను, ఖమ్మం జీవిమాల్లో తీసుకున్నాను. 800 దీని ప్రైస్ కూడా. ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్, ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ సారీ. ఓకే, కలర్ చాలా ఇష్టంగా తీసుకున్నాను ఇది కూడా. ఇంక ఇది వచ్చేసి ఈ సారీ ఆన్లైన్లో తీసుకున్నానండి. ఈ సారీ వచ్చేసి 400 ఏమో పడింది అంతే. జోక్ ఏంటంటే ఈ సారీ ఇంకా నేను కట్టుకోలేదు, తీసుకొని కూడా 2-3 years అయిపోయింది. దీనికి 400 సారీకి 300 పెట్టి బ్లౌజ్ కుట్టేయడమా, ఎందుకు అవసరమా అని అట్లనే పెట్టినా అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు ఎందుకో సారీ కలెక్షన్ అనేసరికి ఈ సారీ తీసాను, బట్ ఈ సారీ ఇది కట్టుకోలేదు, ఇంకా స్టిచ్చింగ్ కూడా అవ్వలేదు. ఇది ఎంత 400కి ఏమో తీసుకున్నాను. ఇందులో వైట్ కూడా ఉంది ఇందులోనే, సేమ్ యాస్టీస్. ఫ్రెండ్స్, ఇంకా ఈ సారీ చూసేయండి. ఈ సారీ కూడా నాకు చాలా ఫేవరెట్. ఈ సారీ తీసుకొని కూడా 8-9 years అవుతుంది. ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ సారీ, లంగావని టైప్. ఈ సారీ కూడా, ఇది కూడా నాకు ఎందుకో తెలియదు, చాలా ఫేవరెట్ ఈ సారీ కూడా, బట్ ఎక్కువ టైమ్స్ కట్టుకోనండి. ఎందుకో సారీస్ తీసుకుంటాను, బట్ 2-3 times అంతే. ఇది ఒక సారీ, ఇది ఈ సారీ కూడా చాలామంది అడిగారు. ఇది తీసుకొని 1 year అయిపోయింది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఇంత 750. ఇది కూడా లోకల్లో తెలిసిన అక్క దగ్గర తీసుకున్నాను. 750 దీని కాస్ట్. ఎలా ఉంది సారీ? ఇంకొచ్చేసి
నాకు ఎందుకో తెలియదు, పింక్ అండ్ బ్లాక్ అండ్ ఎల్లో నా చెయ్యి అక్కడికే పోతుంది, ఏ సారీ తీసుకున్నా అక్కడికే పోతుంది. ఇదిగోండి ఈ సారీ ఇంకా నేను కట్టుకోలేదు అనుకుంటాను, కట్టుకున్నా ఒకటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కట్టుకొని ఇప్పేసాను. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 700. ఇది కూడా తెలిసిన అక్క వాళ్ళ దగ్గర తీసుకున్నాను, 700. ఎలా ఉంది ఇది కూడా, ఏమంటారు దీన్ని, టిష్యూ టైప్. ఇప్పుడు ట్రెండింగ్ బాగా నడుస్తుంది, బట్ నేను కట్టుకోలేదు ఇంకా. ఎలా ఉంది సరే. ఇదొకటి. ఈ సారీ చాలా మందికి తెలిసిందే. ఈ సారీ మీద నాకు రీల్స్ కూడా ఉన్నాయి, కామెంట్స్ కూడా వచ్చాయి ఈ సారీకి. ఈ సారీ మీరు నమ్మరు కావచ్చు, ఈ సారీ తీసుకొని దాదాపు 12 years అయిపోయింది. 3 years ఉన్నప్పుడేమో తీసుకున్నాను, వరంగల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ సారీ. ఇది వచ్చేసి అప్పుడే 800 తీసుకున్నాను. ఈ సారీ కూడా చాలామంది చూసిందే. ఇంకా ఈ సారీ కూడా మన రీసెంట్గా నేను సంక్రాంతి ఈవెంట్కి కట్టుకున్నాను. ఈ సారీ కూడా చాలామంది చూసింది. ఎందుకో తెలియదు, నాకు పింక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు సారీస్ తీసుకుందామన్నా పింక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ సారీ కూడా మీ అందరికి తెలిసిందే. దీని ప్రైస్ వచ్చేసి 850 900 పడింది. ఇది తీసుకొని కూడా 2 years అయిపోయింది. ఇది ఒకసారి. ఫ్రెండ్స్ ఇంకా సారీస్ అయితే చూపిస్తాను. సారీతో విత్ ప్రైస్ కూడా చెప్తాను, ఎందుకంటే మీరు నమ్మరు కదా, అక్క ఎందుకు అబద్ధం చెప్తున్నాను, నీ సారీస్ అన్ని కాస్ట్లీ అనేసి చాలా మంది అన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా, విత్ ప్రైస్ కూడా చెప్తాను. ఇంకా నా ఫేవరెట్ సారీ అంటే అసలు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సారీ అంటే నాకైతే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, ఇది చూడగానే నేను ఈ కలర్కి ఫిదా అయిపోయినా. ఇంకా నేను చాలాసార్లు వీడియోలో కూడా కట్టుకున్నాను, ఇంకా చాలామంది కూడా అడిగారు. నాకు ఎందుకో ఈ సారీ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఫస్ట్ సారీ. ఇది వచ్చేసి 750. ఈ సారీ ప్రైస్ 750. చాలామంది నమ్మలేదు స్టార్టింగ్లో చెప్తే. ఈ సారీ వచ్చి 750 రూపీస్ అండి, విత్ ప్రైస్తో కూడా చెప్పేస్తాను. సెకండ్ సారీ. ఈ సారీ వచ్చేసి దాదాపు 5 years 6 years బ్యాక్ అండి. అప్పట్లోనే నేను 800 తీసుకున్నాను ఈ సారీ. ఓకేనా. ఇది వచ్చేసి హాఫ్ సారీ మోడల్. ఇది తీసుకొని 9 years 10 years అలా అవుతుంది. ఇది వచ్చేసి 1000 ఏమో పడింది 9 years బ్యాక్. ఇప్పుడు కాదు, బిట్టు 3-4 years ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ సారీ. బట్ ఎక్కువ కట్టుకోలేదు, ఒక 2-3 times. ఫ్రెండ్స్ ఇంకా ఈ సారీ వచ్చేసి ఆర్గంజా. ఇది తీసుకొని కూడా 1 year అయిపోయింది. ఇది వచ్చేసి 400. దీని ప్రైస్ వచ్చేసి 400. ఒక్కటే సారీ కట్టుకున్నా, దీని మీద ఒక వీడియో కూడా తీసాను. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులలో కట్టుకున్నాను ఈ సారీ కూడా. దీని ప్రైస్ వచ్చేసి 400 ఆర్గంజా. ఇంక ఈ సారీ మీ అందరికి తెలిసిందే కదా, నేను మన శివరాత్రికి కట్టుకున్నాను కదా. ఈ సారీ నా హస్బెండ్ కొనిచ్చాడు, ఏదో అకేషన్కి కొనిచ్చాడు, బట్ ఐడియా లేదు. ఇది తీసుకొని కూడా లేదు వరలక్ష్మి వ్రతానికి కొనిచ్చాడు. రీసెంట్గా వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 1000 పడిందండి. ఈ సారీ వచ్చేసి నాకు స్పెషల్, ఎందుకంటే ఇది మా డాడీ కొనిచ్చాడు నాకు ఈ సారీ. ఎంత, ఇది 700 పడింది. తీసుకొని కూడా 3 years అయిపోయింది. ఇది డాడీ నాకు బర్త్డేకి కొనిచ్చాడు, 3 years బ్యాక్ నా బర్త్డేకి కొనిచ్చాడు డాడీ. ఇది కూడా 2 colors షేడింగ్. అప్పట్లో ట్రెండింగ్. ఇది ఒక్కరోజే కట్టుకున్నాను, మళ్ళీ కట్టుకోలేదు ఇంకా దాన్ని. ఈ సారీ కూడా డాడీ తీసుకున్నాడు. ఈ సారీ వచ్చేసి జీవి మాల్లో డాడీ కొనిచ్చాడు. ఇది మా చెల్లి ఏమంటారు హల్దీ ఫంక్షన్ తీసుకున్నాడు. దీని ప్రైస్ కూడా వచ్చేసి 800 పడింది. అప్పుడు ట్రెండ్గా ఉండే, అందుకనేసి 800 పడింది, ట్రెండింగ్లో ఉంది కాబట్టి. ఇంకా ఈ సారీ నేను లాస్ట్ ఇయర్ యానివర్సరీకి తీసుకున్నాను. ఇది వచ్చేసి 600. మొత్తం టోటల్ వైట్. 2 years బ్యాక్ ఇదిగోండి ఇలా ప్రింటింగ్ వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 600. ఇది నార్మల్గా ఫ్రైడేస్లలో అట్లా కట్టుకోవడానికి ఎల్లో కలర్ సారీ కావాలనేసి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 500. ఇది కూడా లోకల్లోనే తీసుకున్నాను, 500లో తీసుకున్నాను ఈ సారీ కూడా. ఈ సారీ కూడా నాకు ఫేవరెట్.
ఈ సారీ కూడా డాడీ తీసుకున్నాడు. ఇది కూడా జీవి మాల్లో మేము పాల్వంచ్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తుంటే డాడీ అప్పటికప్పుడు కొనిచ్చాడు. ఈ సారీ కూడా నాకు ఎంత మేబీ 750 అంతే 750లో తీసుకున్నాను. ఇది కూడా జీవి మాల్లోనే తీసుకున్నాను. ఇంకా ఈ సారీ వచ్చేసి ఇది జీవి మాల్లోనే, ఇది రీసెంట్గా తీసుకున్నాను. ఇంకా ఈ సారీ వచ్చేసి 700 పడిందండి. ఇది జీవి మాల్లోనే తీసుకున్నాను. ఇది నా బర్త్డేకి తీసుకున్నాను, లాస్ట్ బర్త్డే సారీ. ఇది మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ జూలై నెలలో తీసుకున్నాను. ఇది నా బర్త్డే సారీ. ఇది కూడా నా హస్బెండే కొనిచ్చాడు. ఈ సారీ నార్మల్గా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తీసుకుంటుంటే ఫ్రెండ్స్తో తీసుకున్నాను. ఇది వచ్చి 700 పడింది. ఇది కూడా రీసెంట్ సారీనే. రీసెంట్ అంటే 1 year అయిపోయింది. ఇది వచ్చేసి మా వదిన కొనిచ్చింది నాకు ఈ సారీ. మా వదిన ఎంతో ప్రేమతో తీసుకుంది. ఇది వచ్చేసి 600 ఫ్రెండ్స్. ఇంకా ఈ సారీ కూడా నేను ఫ్రైడే రోజు ఇంకా అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, ఎల్లో సారీ కావాలనేసి, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో కావాలనేసి ఫ్రైడే రోజు ఇట్లా కట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 550 పడింది. ఇది కూడా లోకల్లోనే తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 2 years దాటిపోయింది, 2-3 years అవుతుంది. ఇంక ఈ సారీ అయితే నేను కట్టుకోలేదండి. ఇది 2 years బ్యాక్ అమ్మవారి దగ్గర మా వారు తీసుకున్నాడు, వేలంపాట అమ్మవారి దగ్గర, అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలలో తీసుకున్నాడు అన్నమాట. ఇంక ఈ సారీ అయితే నేను కట్టుకోలేదు, ఇంకా ట్రై చేయాలి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 300. ఇంక ఇది కూడా నేను కట్టుకోలేదు. ఇది వచ్చేసి 300 పడింది. ఇంకా దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు, అందువల్ల ఈ సారీ కట్టుకోలేదు. ఇంకా ఇది తీసుకొని కూడా 6 months అవుతుంది. ఓన్లీ 300 అండి దీని ప్రైస్, డైలీ వేర్ సారీ. ఇంకా ఈ సారీ అయితే ఇప్పటిది కాదులేండి. ఈ సారీ ఆల్రెడీ మీకు ఈ మోడల్ అర్థమైపోయినా, ఈ మోడల్ కూడా ఇప్పటిది కాదు. ఇది కూడా డైలీ వేర్ సారీనే. ఈ సారీ తీసుకొని కూడా దాదాపు 10 years అయిపోయింది. మామూలుగా డైలీ వేర్ సారీ ఇది కూడా. ఇది నా డైలీ వేర్ సారీ. దీని ప్రైస్ వచ్చేసి 400 అనుకుంటాను అంతే, 4 or 500 అంతే. ఇది కూడా 2 years పైనే అండి ఈ సారీ తీసుకొని కూడా. ఇది నా డైలీ వేర్ సారీనే. ఇంకా ఈ సారీ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నట్లున్నాను. ఈ సారీ 800 పడిందండి ఈ సారీ. యాక్చువల్గా ఇది ఆన్లైన్ కూడా కాదు, నా ఫ్రెండ్ ఆన్లైన్లో తీసుకుంటే తన దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను. 800 పడింది దీని ప్రైస్. ఇది తీసుకొని దాదాపు 5 years అయిపోయింది. ఈ సారీ డైలీ వేర్ సారీనే. ఇది కూడా 3 years పైనే అయింది. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 500. ఈ సారీ కూడా నా ఫ్రెండ్దే, నాకు నచ్చింది అనేసి అడగగానే ఇచ్చేసింది. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 600. దీనికి చంకీ వర్క్ వచ్చింది, బాగుంటుంది లోపల. ఇదిగోండి ఇలా వచ్చింది వర్క్. ఇది డైలీ వేర్ సారీనే. ఇది కూడా అంతే 600 పడింది ఈ సారీ. ఇది తీసుకొని కూడా 2 years దాటిపోయింది. ఇది నా డైలీ వేర్ సారీ. చాలాసార్లు వీడియోస్లలో కూడా కట్టుకున్నాను, చాలామందికి తెలుసు. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 500. ఇప్పుడు కాదు, 3-4 years బ్యాక్. ఈ సారీ కూడా మామూలుగా ఫ్రైడే కట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా అనేసి చెప్పి తీసుకున్నాను. ఈ సారీ తీసుకొని 3 years అయిపోయింది. 3 years బ్యాక్ 500 తీసుకున్నాను ఈ సారీ కూడా. ఈ ఎల్లో సారీస్, రెడ్ సారీస్ అన్నీ దాదాపు ఫ్రైడే కట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా అనేసి తీసుకుంటాను. ఈ సారీ మీ అందరికి తెలిసిందే, నేను చాలాసార్లు కట్టుకున్నాను, లైవ్లో కూడా కట్టుకున్నాను, వీడియోస్లలో కట్టుకున్నాను. నా రెగ్యులర్గా డైలీ సారీ. కాకపోతే ఈ సారీ అంటే నాకు పిచ్చి. ఎందుకంటే ఈ సారీ నాకు 5 years బ్యాక్ యానివర్సరీకి మా హస్బెండ్ ఇప్పించాడు. ఎందుకో తెలియదు, చాలా ఇష్టం. ఈ సారీ అప్పట్లోనే 700 పడింది 5 years బ్యాక్. ఈ సారీ కూడా లోకల్లోనే తీసుకున్నాను. ఈ సారీ వచ్చేసి 400. ఇక్కడే పక్కన షాప్లో తీసుకున్నాను, 400. ఇది తీసుకొని దాదాపు 3-4 years అవుతుంది. ఇది మా వదిన ఎంతో ఇష్టంగా నా కోసం తీసుకున్న శారీ. మా వదిన తీసుకొని పంపించింది నాకు. 700 ఈ సారీ. మా వదిన మీకు చాలాసార్లు వీడియోస్లో కూడా చూపించాను, జాన్స్ వదిన అనేసి. మా వదిన కొనిచ్చిందండి ఈ సారీ. చాలా ఫేవరెట్ ఇది, అంతే. ఇంకా
ఈ సారీ ఇంకా కట్టుకోలేదు, ఇది డైలీ వేర్ సారీ. ఈ సారీ మీ అందరికి తెలిసిందే, ఇది ఇంకా రెగ్యులర్గా చాలాసార్లు కట్టుకుంటా డైలీ వేర్ సారీ. ఈ సారీ మీకు తెలిసిందే, ఇది నా రెగ్యులర్ సారీయే. ఇది 400, ఇది 500, 500 కాదు 350 డైలీ వేర్ సారీయే. ఇది నా డైలీ వేర్ సారీయే. ఇది తీసుకొని దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. ఇది అప్పుడే 400 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ సారీ అయితే 350 కానీ 400 తీసుకున్నాను నేను. ఇది కూడా ఆన్లైన్లో, కాకపోతే కిట్టు కోసం తీసుకున్నాను, ఇది నా కోసం కాదు, మా కిట్టు రీసెంట్. ఫ్రెండ్స్ ఇంకా ఈ సారీ వచ్చేసి 1 ఇయర్ దాటిపోయింది, 2 ఇయర్స్. పోయిన శివరాత్రికో ఏమో తీసుకున్నాను. నాకు సెంటిమెంట్ ఉంది, ప్రతి శివరాత్రికి న్యూ సారీ కట్టుకొని స్వామివారికి ఒక పొద్దు చెల్లించేసి జాగారం చేస్తాను. ఇంకా లాస్ట్ ఇయర్ శివరాత్రికో ఏమో తీసుకున్నాను. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 500. శివరాత్రి రోజు కట్టుకున్నాను, మళ్ళీ రీసెంట్గా నవరాత్రి ఉత్సవాల్లో కూడా కట్టుకున్నాను ఈ సారీ. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 500. 2 ఇయర్స్ అయిపోయింది ఇది తీసుకొని కూడా. ఇంకా ఈ సారీ కూడా మీకు చాలామందికి తెలుసు, చాలా వీడియోస్లలో కూడా కట్టుకున్నాను. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 700. ఇది మా సిస్టర్ నేను కావాలనేసి సేమ్ కావాలనేసి తీసుకున్నాము. ఈ సారీ తీసుకొని 4 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ పైనే అయింది. ఇది వచ్చేసి 750 700 పడింది అంతే. ఇది వచ్చేసి ఖమ్మం జీవి మాల్లో తీసుకున్నాను. ఇది రెగ్యులర్ డైలీ వేర్ సారీనే. ఇంకా ఈ సారీ అయితే నా ఫ్రెండ్ దగ్గర, నా ఫ్రెండ్ న్యూగా సారీస్ సెంటర్ పెడితే నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 450. నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, 450 పడింది ఈ సారీ. ఇది కూడా 2 టైమ్స్ ఏమో కట్టుకున్నాను అంతే, 450 పడింది ఈ సారీ. ఇంకా ఈ సారీ మా హస్బెండ్కి ఇష్టం, బ్లాక్. మా హస్బెండ్కి ఎందుకో తెలియదు, బ్లాక్ సారీస్ అంటే చాలా ఇష్టం తనకి. తన కోసం అనేసి సారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి 500 ఏమో పడింది, 500 పడింది. ఇది తీసుకొని కూడా 4 ఇయర్స్ పైనే అయింది. ఇది కూడా ఇక్కడ లోకల్లోనే తీసుకున్నాను, ఇంకా నాకు తెలిసిన అక్క దగ్గర అంతే. 400 500 పడింది అంతే. 2 టైమ్స్ ఏమో కట్టుకున్నాను. ఇది బ్లాక్ సారీ బాగుంటుంది, చాలా ఇష్టం మా హస్బెండ్కి. ఇది నా ఫేవరెట్ సారీ, ఇది కూడా కట్టుకున్నాను చాలాసార్లు వీడియోస్లలో, మీరు చూసే ఉంటారు. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 600. ఇది 600, కాకపోతే ఈ సారీ ఓల్డ్ అయిపోయిందిలేండి. ఇప్పుడు ఓల్డ్ అని కాదు, తీసుకొని చాలా రోజులు అయిపోయింది. ఇది కూడా 3-4 ఇయర్స్ అవుతుంది ఈ సారీ తీసుకొని కూడా. చాలాసార్లు కట్టుకున్నా, మీ అందరికి తెలిసిందే. ఈ సారీ కూడా ప్రైస్ వచ్చేసి 600. ఈ సారీ కూడా ఇది అమ్మవారి ఉత్సవాలలో తీసుకున్నదే, కాకపోతే ఇంకా నేను ఇది కట్టుకోలేదు. ఇంకా అంతేకానే ఎవరికైనా పని చేస్తాను అనేసి అట్లనే పక్కన పెట్టేస్తాను, ఇంకా కట్టుకోలేదు. ఈ బ్లాక్ సారీ నాకు 6 ఇయర్స్ బ్యాక్ మా డాడీ కొనిచ్చాడు. ఈ సారీ 6-7 ఇయర్స్ బ్యాక్ నేను వరంగల్లో ఉన్నప్పుడు నా బర్త్డేకి. ఇది కూడా బర్త్డేకి డాడీ తీసుకున్న సారీనే. ఇది కట్టుకోలేదండి, 2 టైమ్స్ ఏమో కట్టుకున్నాను అంతే. దీని మీద వీడియోస్ కూడా ఏంటో 2 టైమ్స్ ఏమో కట్టుకున్నాను అంతే. దీని ప్రైస్ వచ్చేసి 800. ఇంక ఇది డైలీ వేర్ సారీ, ఇది చాలా మందికి తెలిసిందే, రెగ్యులర్గా కూడా కట్టుకున్నాను, రెగ్యులర్గా చాలాసార్లు కట్టుకున్నాను, ఇంకా రీసెంట్గా కూడా కట్టుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 500 డైలీ వేర్ సారీ. ఈ సారీ కూడా మీకు తెలిసిందే, చాలాసార్లు కట్టుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 500. ఇది తీసుకొని కూడా 3-4 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ పైకి అయింది. 500. ఈ సారీ కూడా మా వదిన కొనిచ్చింది దాదాపు 5 ఇయర్స్ బ్యాక్, 250 ఈ సారీ ప్రైస్. చాలాసార్లు కట్టుకున్నాను, బట్ వీడియోలో లేనట్లున్నా. డైలీ వేర్ సారీ అలా ఉంది, డైలీ వేర్ సారీ ఇది కూడా. ఇంకా ఈ సారీ అయితే నాకు రీసెంట్గా మా అన్నయ్య కొనిచ్చాడు, మా అన్నయ్య పెట్టాడు రీసెంట్గా పాల్వంచులు. మా అన్నయ్య పెట్టాడు, ఎందుకో తెలీదు, సారీ కూడా బాగా నచ్చింది. ఎందుకంటే పుట్టింటి సారీస్ కదా, పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏవైనా సరే, అది పావాలైనా సరే, అందులో హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఈ సారీ అయితే మా వదింది, లాక్కొచ్చుకున్నాను, నాకు నచ్చింది, లాక్కొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ సారీ అయితే 400 పడింది. ఇది ఆన్లైన్లో, ఇది కిట్టు కోసం అనేసి స్కూల్లో తీసుకున్నాను. 400 పడింది ఈ సారీ, ప్లెయిన్ టిష్యూ. ఇంకా ఈ సారీ వచ్చేసి మా కిట్టు ఫంక్షన్ది, మా కిట్టు కోసం తీసుకున్నది ఇది కూడా. ఈ సారీ కూడా ఇది మాత్రం కాస్ట్లీనే అండి. నా దగ్గర ఉన్న సారీస్లలో 2 సారీస్ మాత్రం కాస్ట్లీగా ఉన్నాయి. అతను
ఈ సారీ, ఈ రెండు మాత్రమే కాస్ట్. ఇది కూడా చూపిస్తాను. ఇది కిట్టు కోసం తీసుకున్న సారీ ఫంక్షన్కి. ఇది 3000 పడింది. ఇంక ఇది నా కోసం తీసుకున్న సారీ. ఇది కూడా ఫంక్షన్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 3000. ఇది కూడా అంతే 3000 పడింది. 3000 పెట్టాలంటే మనసు ఒప్పదు అసలు. కాకపోతే ఫంక్షన్ వేరు కాబట్టి తప్పలేదు. మా ఇంటి ఫంక్షన్ కాబట్టి ఆ కాస్ట్ పెట్టాను. దాదాపు అయితే 1000 లోపే. ఎందుకంటే సారీస్లో మీకు తెలుసు అస్సలు నేను ఇన్వెస్టిగేట్ చేయను. ఇంక ఈ సారీ కూడా అమ్మవారి దగ్గరదే. స్మెల్ ఎంత బాగుంది. అమ్మవారు కట్టుకున్న సారీ. ఇంకా ఇది నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ నేను 2-3 సారీస్ తీసుకున్నాను. నా కోసం ఉంచుకున్నాను. ఇది నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. ఇంకా అది రాలేదు. అది వచ్చాక దాని సారీ దానికి ఇచ్చేయాలి. ఇది అమ్మవారి దగ్గర తీసుకున్న సారీ. దీని యాక్చువల్ ప్రైస్ అయితే దీన్ని 600 అండి. ఈ సారీ కూడా. ఈ సారీ కూడా అమ్మవారి దగ్గర తీసుకున్నదే. అమ్మవారి దగ్గర నేను 2-3 టైమ్స్ కట్టుకున్న వీడియోస్లలో కూడా ఉంటుంది. ఈ సారీ కూడా నార్మల్గా అయితే 600, బట్ అమ్మవారి దగ్గర వేలం పాటలో తీసుకున్నాం అన్నట్టు. ఈ సారీ నాది. ఆ సారీ మా ఫ్రెండ్ కని తీసుకున్నా. ఈ సారీ నా కోసం అని తీసుకున్నా. ఈ ఇయర్ది. ఇంకా ఈ సారీకి అయితే స్పెషల్ ఉందిలేండి. ఈ సారీ వచ్చేసి నా మ్యారేజ్ సారీ. గుర్తు కోసం అనేసి అట్లా దాచిపెట్టుకుంటాడు. ఇది అప్పట్లోనే 4-5,000 ఏమో 4,000-3,000 పడింది అప్పట్లో. నా మ్యారేజ్ 15 years బ్యాక్ సారీ. ఇది మ్యారేజ్ సారీ. గుర్తు కోసం దాచి పెట్టుకున్నాను. ఇంక ఇది నా తలంబ్రాల సారీ. ఇది నా మ్యారేజ్ డే. ఇవి స్పెషల్ కదా, ఎన్ని రోజులు ఉన్నా ఇవి స్పెషల్ కదా, అలా దాచి పెట్టుకున్నాను గుర్తు కోసం అని. ఎందుకంటే అలా గుర్తు కోసం అని దాచి పెట్టేసుకున్నాను. ఇది నా మ్యారేజ్ సారీ. ఇది మమ్మీ వాళ్ళకి తెలుసు ఎంత పడిందో నాకు తెలీదు. తలంబ్రాల సారీ కదా. ఈ సారీ అంటే నాకు పిచ్చి ఇష్టం అండి. ఎందుకో తెలుసా, ఈ సారీకి చాలా పెద్ద చరిత్ర ఉంది. చెప్పడానికి నార్మలే. ఇది 300-400. కాస్ట్ గురించి మాట్లాడకూడదు, కాస్ట్ నాకు తెలియదు, చెప్తున్నాను. ఈ సారీకి చరిత్ర ఏంటంటే, నా దగ్గర నాకు ఒక కస్టమర్ ఉండే, నా క్లయింట్. తను మెల్లిమెల్లిగా నాకు చెల్లి కన్నా ఎక్కువ అయిపోయింది. నా ఓన్ సిస్టర్ కన్నా ఎక్కువ తను ఏంటంటే అక్క, నేను నా కోసం అనేసి, అక్క అనే ప్రేమతోటి తను నా కోసం అనేసి ఏమంటారు, మిరపకాయలు ఉంటాయి కదా, తొడిమలు తీసేసి కేజీ 10-20 రూపీస్కు తొడిమలు తీసేసి ఈ సారీ నా కోసం దాదాపు ఒక 10 years తొడిమలు తీసి కష్టపడి ఈ సారీ నా కోసం కొని దాచిపెట్టి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అక్క నీ కోసం సారీ కొన్నానక్క అనేసి. తను అంత ప్రేమతో ఇచ్చింది కదా నాకు. తన కోసం అనేసి ఈ సారీ దాచిపెట్టుకున్నాను. ఈ సారీ 5 years బ్యాక్. తనకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, 2 బాబులు కూడా అయిపోయారు. బట్ నా చెల్లి కోసం నేను అట్లనే దాచిపెట్టుకున్నా. ఈ సారీ నేను ఇలానే దాచిపెట్టుకుంటా. ఇంకా 20 years తర్వాత కూడా ఈ సారీ నా దగ్గర ఇలానే ఉంటుంది. నా సారీ కలెక్షన్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇంకా చాలామంది అయితే అక్క అనే సారీస్ ఎన్ని ఉన్నాయి అంటారు. నా సారీ కలెక్షన్ మొత్తం ఇదే. నా సారీస్ అన్నీ దాదాపు 1000 లోపే. ఇప్పుడు ప్రైజెస్ కూడా చెప్పాను కదా. ఇది నా సారీ కలెక్షన్. మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను సారీస్కి అస్సలు ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయను. చూసే వాళ్ళు అనుకుంటారు, కళ్యాణి ఏంటి ఇన్ని సారీస్ కట్టుకుంటుంది, ఇన్ని సారీస్ కొంటుంది ఏంటి అనుకుంటారు. బట్ నేను నిజంగా చెప్తున్నా, సారీస్కి అస్సలు ఇన్వెస్టిగేట్ చేయను. నాకు నచ్చదు. వేరే వాళ్ళు చేసినా నాకు నచ్చదు. సరే ఎవరిష్టం వాళ్ళది, బట్ నాకైతే నచ్చదు. ఎందుకంటే దీని మీద ఇన్వెస్టిగేట్ చేసే మనీని ఇంకా దేని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఉంటే, లేదంటే ఇంకా లేని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకైనా దేనికైనా యూజ్ అవుతుంది కదా. ఇంకా మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయల్లో మనకి సాటిస్ఫై అవ్వాలి, ఎదుటి వాళ్ళకి ఒక ఉపయోగపడాలి. మనకు ఎటువంటి యూజింగ్ లేనప్పుడు ఎందుకు ఆ ఖర్చు. ఎవరేమైనా అనుకోని, మనము 200 రూపీస్ సారీస్ కట్టుకున్నామా, 20,000 రూపీస్ సారీ కట్టుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. అవునా కదా, ఏమంటారు ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఇది, సారీస్ అయితే ఇది. ఇంకా నాకు నవ్య సిస్టర్ అయితే ఎన్నిసార్లు అడిగిందో, అక్క సారీ కలెక్షన్ చేయి అనేసి లైవ్లో చాలాసార్లు అడిగింది. నీకోసమే, పర్టికులర్గా నీకోసమే చేశాను ఈ వీడియో అయితే. నా సారీ కలెక్షన్ అయితే ఇంకా ఇదే. నేను నిజంగా చెప్తున్నా, ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయను సారీస్ మీద. చూసే వాళ్ళు మాత్రం నమ్మరు, ఎందుకంటే కళ్యాణి సారీస్ బాగుంటాయి అంటారు. అస్సలు నార్మల్ సారీసే కట్టుకుంటాను నేను. ఓన్లీ మనం కట్టే విధానంలో సారీ అనే లుక్ అనేది వస్తుందండి. మనం కాస్ట్లీగా కాదు. అది ఎంత కాస్ట్లీ సారీ అయినా మనం కట్టడం కుదరకపోతే దానికి వాల్యూ ఉండదు. అది 200-100 రూపీస్ సారీ అయినా మనం కట్టడంలో మాత్రమే ఉంటుంది. సారీ ప్లేటింగ్లోనే ఉంటుంది సారీ అందం అనేది.
నేను తీసుకునేవని నార్మల్ శారీస్, బట్ కట్టడం మాత్రం నీట్గా కట్టుకుంటా కాబట్టి మీకు అలా అనిపిస్తున్నాయి కావచ్చు. బట్ వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ ఇవ్వండి, అలాగే చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీకోసం ఇంత కష్టపడి నా బీరువాలో ఉన్న శారీస్ అన్నీ తీసాను, ప్లేట్స్ అన్నీ పోయాయి, మళ్ళీ నీట్గా వాటిని అన్ని ఫోల్డ్ చేసుకోవాలి. 5 years కష్టం. మీరు లైక్ ఇవ్వకపోతే మీ మొబైల్ రిపీట్ అయ్యే మొబైల్ షాప్లో ఉంటుంది, రిపేర్ షాప్లో ఉంటుంది. లైక్ ఇవ్వండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.